లోకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం నమస్కారం లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 ఇవాళ సూర్య జయంతి. సూర్య అంటే జ్యోతిక సూర్య ఆ సూర్య సూర్య భగవానుడు. అలాగే రథసప్తమి కూడా. ఇవాళ వచ్చింది ఎవరు? నా పేరు త్రిలోక. నేను భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. కొత్తగూడెం ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మీరందరూ ఒకటే కాలేజా? కాలేజా? నేను మేమిద్దరు. అంటే వాళ్ళని కాలేజ్ లా కనిపించట్లేదా? ఆబ్వియస్లీ కనిపిస్తున్నారు. మీరు చూసారా ఒకసారి ఎలా ఎలా చూసిందో? కాలేజా వాళ్ళ ఈ రోజు మేకప్ వేసుకున్నాక మా ఏజ్ కూడా తగ్గిపోయింది. కరెక్ట్. నా పేరు మల్లీశ్వరి. నేను కేపీహెచ్బి కాలేజ్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను భోజరెడ్డి కాలేజ్ లో. ఓకే. నా పేరు స్వాతి, కోంపల్లి నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే. నా పేరు పావని, నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. నేను ఒక హౌస్ వైఫ్. ఓ. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ రామగుండం నుంచి వచ్చాను. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను జేబీఐటి కాలేజ్. ఓకే, పరిచయాలు అయిపోయాక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? త్రిలోక, సాహితి, పావని, లలిత, స్వాతి, మల్లీశ్వరుల్లో ఇవాళ స్టార్ మహిళ గాని స్టార్ యువతి గాని అయ్యేది ఎవరు? లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. చూడండి ఏమొచ్చిందో. రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివకాసి అగ్గిరాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోందే. మీకేమైనా అర్థమైందా? ఈ అమ్మాయి కదా స్టార్ వచ్చి 20 పాయింట్లు వచ్చాయి. ఆ అమ్మాయి వచ్చి డాన్స్ చేసింది ఏంటి? నాకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి. ఓ సూపర్ సూపర్. ఎవరికి వచ్చినా పర్వాలేదు అన్న ఒక మంచి భావనతో అమ్మాయి వచ్చి డాన్స్ చేసింది. సాయితీ నీకు 20 పాయింట్లు వచ్చాయి. మరి వాళ్ళకేమొచ్చాయి? మంచి మంచి స్మైలీ ఫేస్లు వచ్చాయి. మేము ఎప్పుడు నవ్వుతూ ఉంటాం కాబట్టి మాకు స్మైలీ తను ఎప్పుడు నవ్వదు కాబట్టి ఒకసారి నవ్వని తనకి. ఆహాహా, ఏం చెప్పారు ఏం చెప్పారు. నీకు కొంచెం పని ఉంది. పంజరం. ఓకే,
ఓకే, ఈ సాహితీకి 20 పాయింట్లతో పాటు కొన్ని కష్టాలు కూడా వచ్చాయి. కళ్ళకి గంతలు కట్టేసి లోపల వదిలేస్తాము. ఫస్ట్ తను ఎవరినైతే పట్టుకుంటుందో వాళ్ళకి 10 పాయింట్లు, తర్వాత 12, తర్వాత 14, తర్వాత 16, లాస్ట్ అవుట్ అవ్వని వాళ్ళకి 18 పాయింట్లు వస్తాయి. పదమ్మా. అందరూ రండి. Come on. ఓకే, సో అందరినీ లాక్ వేసేసాను. ఇప్పుడు మొదలు పెట్టే ముందు నేను ఒక విషయం చెప్పాలి. 2 ఏళ్ల వయసు ఉండేటువంటి ఒక జిరాఫ్, దాని పేరు గెరాల్డ్. దాన్ని ఒక జూకి తీసుకొచ్చారంట. అక్కడ దానికి ఎడీ అనేటువంటి ఒక మేకతో స్నేహం ఏర్పడిందంట. వింటున్నారా? ఎంత స్నేహం ఏర్పడిపోయిందంటే అది ఆ మేక వెనకాలే తిరిగేదంట. వేరే జంతువులతో ఎవరితోనూ కలిసేది కాదంట. ఆహారం పెడితే కూడా గెరాల్డ్ ఒక్కడే తినడంట. ఎడీకి కూడా పెడితే అది తింటూ ఉంటే దాన్ని చూసి అప్పుడు ఈ జిరాఫ్ కూడా తినేదంట. ఒకవేళ వీళ్ళు ఈ మేకని కొంచెం దూరంగా తీసుకెళ్లిపోతే ఈ గెరాల్డ్ అనే జిరాఫ్ చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేదంట. వీళ్ళిద్దరి స్నేహాన్ని చూస్తూ ఆ జూలో వాళ్ళందరూ బోలెడంత ఆనందించేస్తున్నారు. ఎంత గొప్ప స్నేహం కదా. జిరాఫ్ మేకకి, జిరాఫ్ ఏమో అక్కడ, మేక ఏమో ఇక్కడ. వీళ్ళ మధ్యలో స్నేహం ఏమిటి అంటే హైట్, వెయిట్, కలరు ఇవేమీ కాదు. వీటన్నిటికీ అతీతం మనసు అని ప్రూవ్ చేసిన ఆ జిరాఫ్, ఆ మేక ఏ పార్క్ లో ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రశ్నకు వేళ 5 రౌండ్ వరకు వెయిట్ చేయాల్సింది. ఇలాగా వీళ్ళని లాక్ వేసాను కదా, ఆట మొదలెడతారు. యాక్షన్. 1 2 3 గో. ఓకే, సో నువ్వు అవుట్ అయిపోయావు. నీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా. రెడీ? 1 2 3 గో. స్వాతిక్ 12 పాయింట్స్. ట్రైన్ నుంచి వచ్చాను, ట్రైన్ తో వెళ్తాను, ట్రైన్ తోనే వస్తాను. కానీ ట్రైన్ కు నా వల్ల ఏ ఉపయోగం లేదు. నేను లేకుండా ట్రైన్ వెళ్ళదు. అదేంటి? ట్రైన్ తో వచ్చాను, ట్రైన్ తోనే వెళ్తాను, ట్రైన్ తోనే వస్తాను. నేను లేకుండా ట్రైన్ నడవదు. గార్డా? జెండానా? కాదు. ఇంజినా? పొగ? కాదు. ట్రాక్సా? ట్రాక్స్ కాదు. ఒకటి ఉంది మీరు చెప్పలేదు. ఇంకొకటి ఉందా? మీలాగానే ఉంటది. అది నాలా ఉంటదా? ట్రైన్ లో నాలా ఉండే మీలాగా ఒక ఇది, అది కూడా ఒక అంశం. శబ్దమా? శబ్దమా? సౌండ్. హార్న్. సౌండ్. అదే హార్న్. ఓ ఏదా కోత శబ్దం వినిపించండి ఒకసారి. మీలాగా ఉంటా అన్నారు కాబట్టి మీరు అనాలి. నాలా ఉంటది కానీ నాలా శబ్దం ఉంటది. నాలో అంత శబ్దం లేకుండా పోయింది ఈ మధ్యకాలంలో. ఏది మీరు ఒకసారి వినిపించండి. మళ్ళీ ఇది ఏ ట్రైన్ శబ్దమో చెప్పండి. చెన్నై ట్రైన్. చెన్నై ఎక్స్ప్రెస్. ఏ దానికి వేరే శబ్దం ఉంటుంది, రాజధానికి వేరే శబ్దం ఉంటుందా? అన్ని ట్రైన్లు ఒకటే శబ్దం చేస్తాయి. థ్యాంక్ యూ. కానీ ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారే, వీళ్ళు చిన్నప్పుడు నేర్చుకున్న పాకడం ఇప్పటి వరకు మర్చిపోలేకపోయారు. ఇక్కడ కూడా ఎంత బాగా పాకుతున్నారు. చేస్తున్నావు. ముగ్గురు పాకుతున్నారు. ఎవరిని పట్టుకుంటది పాపం? తను ఇప్పుడు గాల్లో తేలండి. రెడీ? 1 2 3 గో.
మల్లీశ్వరి అండ్ పావని టూ మచ్ ఉన్నారు, అసలు దొరకకుండా భలే తప్పించుకుంటున్నారు. నీకు 14 పాయింట్లు. నీకు పెళ్ళయిందా? అయింది. సరే అయితే జోక్ చెప్తాను, ఇటు తిరుగు విను. నేను జోక్ చెప్పేటప్పుడు అందరూ వినాలి, అదే నా కోరిక. భార్యాభర్తలు పెళ్ళైపోయి ఆల్మోస్ట్ ఒక 13 years అయిపోయిందంట. వాళ్ళ ఫ్రెండ్ కలిసి అడిగాడంట భర్తని, మీరు మీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే, నేను మొత్తం నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అందరినీ పిలిచి మొత్తం గ్రాండ్ గా పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నాను అన్నాడంట. సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాను అన్నారట. మరి థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ మర్చిపోయాను అన్నట్టు. ఇంకా థర్డ్ నుంచి ఉండదు, అక్కడి నుంచి టాటా వీడుకోలు, వెడ్డింగ్ యానివర్సరీ మర్చిపోండి. మీరు ఎప్పటి వరకు గుర్తుంది సుమా? నాకు ఇంకా గుర్తుంది, మా ఆయనకే గుర్తుంది. థ్యాంక్స్. పెళ్ళు రెడీ, 1 2 3 గో. పావనికి 16 పాయింట్, మల్లీశ్వరి నీకు 18 పాయింట్స్ వచ్చాయి. ఒక నెంబర్ అనుకోండి. అనుకున్నా. నెంబర్స్ వచ్చా? కొన్ని. పర్లేదు. దాన్ని ఇంటూ 2 చేయండి. చేసా. +2. ఆగు ఒక్క నిమిషం. వచ్చిన ఆన్సర్ +2. ఓకే, అంటే కూడిక. చేసా. ఇంటూ 5. అబ్బా సరే చేసా. +5. చేసా. గుర్తొచ్చింది నెంబర్స్ అన్ని బాగానే. గుర్తొచ్చాయి. ఆన్సర్ ఎంత వచ్చింది? చెప్పకూడదు, చెప్పాలి. 25. అయితే మీ నెంబర్ 1. అంతేనా? అవును. కరెక్ట్. ఎవరేమనుకున్నా ఇవిడ 1 అంటదేమో. కాదు, ఇంకో నెంబర్ అనుకో కావాలంటే. అంత ఓపిక లేదు నాకు. మీరు అనుకోండి కావాలంటే. ఓకేనా? ఒక నంబర్ అనుకోండి, దాన్ని 2తో మల్టిప్లై చేయండి, దాన్ని 2తో కలపండి, దాన్ని 5తో మల్టిప్లై చేయండి. వచ్చినటువంటి ఆన్సర్ ఏదైనా సరే +5 చేయండి. ఆ ఆన్సర్ ఏంటో చెప్పండి, అప్పుడు చెప్తాడు. నెంబర్ చెప్తాను, 1 చెప్పను, ఆన్సర్ చెప్తా. కరెక్ట్ ఆన్సర్. దీనికి ఒక ట్రిక్ ఉందన్నమాట. అవును. అదేంటో మీరు కనుక్కోండి. మీరేమైనా అడుగుతారా ఇలాగే? మీతో కలిసాను, అదే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. యా, అడగాలి, అడగాలి. అవును, అడగాలి. వెళ్ళండి, కడిగారు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ అయిపోయింది. రెండో రౌండ్ లోకి వెళ్దాం. అదే తారా హుషార్. ముందుగా ఒక సాంగ్. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఏరా బాబు, బాబు ఓరా బాబు, ధమ్మిడి ధిమ్మిడి దరువులేసే గరీబు.
రాంబాబు పాట ఏ సినిమాలోది? మల్లీశ్వరి. కెవ్వు కేక. కరెక్ట్ ఆన్సర్. మల్లీశ్వరికి 6 పాయింట్లు అండ్ కెవ్వు కేక. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. అయ్యా, ఎవరైనా తినాలన్నా తాగాలన్నా ఇప్పుడే తినండి, తాగండి. ఈ రోజు సూర్యగ్రహణం, గ్రహణం రోజు తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్లే త్వరగా కనవండి, బయలుదేరదాం. ఆగండి, నరమాంస పక్షులు ఉంటారు. నరమాంస బచ్చాలా? ఆ సౌండ్స్ కి అర్థం ఏంటి? బహుశా వాళ్ళ నాయకుడు వస్తున్నాడు అనుకో. నమో సూర్యదేవరా, నమో ఎలుగుదేవరా. శర్మ గారు, ఈరోజు సూర్యగ్రహణం ఎన్నింటికి? 4:20 ఇప్పుడు టైం ఎంత ఉందో చూడు. 4:15. ఈ రోజు మనకు పండుగ. దేవుడి నైవేద్యానికి ఇంతమంది దొరికారు. పనికి ఏర్పాట్లు చెయ్యండి. ఆగండి, మా శక్తి గురించి మీకు తెలియదు. మర్యాదగా మమ్మల్ని వదిలేయండి, లేకపోతే మీ దైవం ఆ సూర్యుడిని మాయం చేస్తాం. ఏమిటి మా దైవం? సూర్యుడినే మాయం చేస్తావా? అంత శక్తివంతుడవా నీవు? ఏది మాయం చెయ్యి, చూస్తాను. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. ఇప్పుడేమంటావు? ఇప్పటికైనా మమ్మల్ని వదిలేస్తావా, లేకపోతే ఎప్పటికీ మీ సూర్యుడిని కనపడకుండా చేయమంటావా? వద్దు దొర, వద్దు. మీ గురించి తెలియక తప్పు చేశాం. మీ అందరినీ వదిలేస్తాం. మా దేవుణ్ణి మాకు వదిలేయండి. నిజంగా వదిలేస్తారా? నిజంగా వదిలేస్తాం. ఇంతకీ ఆ సూర్య దేవుణ్ణి మాయం చేయడానికి అల్లర్ నరేష్ ఉపయోగించిన మంత్రం ఏమిటి? సాహితి చెప్పండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అప్. ఆ సాంగ్ సరిగ్గా చెప్పు. మర్చిపోయావా? మర్చిపోయాను. మళ్ళీ చెప్పైతే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ ఓవర్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. సూర్యుడు మాయం అయ్యాడు. నీ మంత్రం కూడా బాగానే ఫలించింది. ఇప్పుడు జానీ జానీ వాట్ పాపా చెప్పు, బయటకు వస్తాడు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. అదిగో వచ్చేసాడు బయటికి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో పాట. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి, ఓ వీణాకుమారి, నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే, నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా, నీ ముద్ద మాటకి నా సోకులిస్తా గోపాల. ఓ నీ మీసం చూసి మెలితిరిగెను వయ్యారం, అది తాకితే చాలు నిదరే రాని రేగ జాగారం. నడుమే నయగారం, ఆ నడగే శృంగారం, నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం. కళ్ళతో నన్నే గారడి చేయకు మధురుడి మరిదివలే, కళ్ళే మూసి చల్లగా జారకు పూవంతల్లే. రావే, నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా, నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి, ఓ వీణాకుమారి, నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. ఏ బాజేశారు హీరో అండ్ హీరోయిన్. చప్పట్లు. మీరు విన్న ఈ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
సాహితి. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా. ఓకే, నేను ఇందాక అడిగిన ఆ క్వశ్చన్ ఈ అమ్మాయికే వచ్చింది. సరే, ఫస్ట్ దాన్ని పక్కన పెట్టి ఇంకో క్వశ్చన్. నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, మార్గరెట్ థాచర్లలో ఎవరికి మేకపాలు తాగే అలవాటు ఉండేది? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, బి నెల్సన్ మండేలా. మహాత్మా గాంధీ. కరెక్ట్ ఆన్సర్. మేకపాలు కూడా చాలా ఆరోగ్యకరం అంట, మహాత్మా గాంధీ గారు తాగేవారంట. నువ్వు తీసుకో. సాహితీ 2, మల్లీశ్వరి 1. ఒక మేక, ఒక జిరాఫీ ప్రాణ స్నేహితులుగా ఏ పార్కులో ఉన్నాయి? ఆ పార్క్ పేరేమిటి? ఆప్షన్స్ ఏ ద శాండిగో జూ, బి నోవాస్ ఆర్క్ జూ. శాండిగోజు కాదు, నోవాస్ ఆర్క్ జూ. నోవాస్ ఆర్క్ జూ వాళ్ళు వేరే దగ్గర నుంచి ఒక జిరాఫ్ ని తీసుకొని వచ్చారంట, ఒక జిరాఫ్ ని. అప్పుడు దాని వయసు 2 సంవత్సరాలు. అదే జూలో ఉండేటువంటి ఎడ్డీ అనే మేకతో దానికి స్నేహం ఏర్పడిందంట. సో క్యూట్ కదా. ఎడ్డీ కాదు, ఎడి. అది వేరే వాళ్ళతో స్నేహం చేసేదే కాదంట. ఈ ఎడి అండ్ గెరాల్డ్ అంటే మేక, జిరాఫ్ జూ అంతా తిరిగేవంట. ఆహారం పెట్టాలంటే కూడాను మేకకు పెడితేనే గాని మన జిరాఫ్ గాడు కూడా తినడంట. అంత స్నేహం అంట. ఒక్కొక్కసారి ఈ మేకని కావాలని అధికారులు దాచిపెడితే ఇంకా జిరాఫ్ పిచ్చెక్కేదంట. వెంటనే తీసుకొచ్చి మళ్ళీ మేకను అప్పచెప్పేవాళ్ళంట. అంత ప్రాణ స్నేహితులంట. నోవాస్ ఆర్క్ జూ యూకేలో, లండన్ లో ఉంది. కావాలనే వాళ్ళు లండన్ వెళ్ళి చూడండి వాటి రెండింటిని. దా. శ్రీరామరాజ్యం సినిమాలో లక్ష్మణుడిగా ఎవరు నటించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ శ్రీకాంత్, ఆప్షన్ బి శివాజీ. శ్రీకాంత్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. మల్లీశ్వరి 1 ప్లీజ్ ఇచ్చేసే. పావని ప్లీజ్ 1. లలిత 1 ఇచ్చేసే. రథసప్తమి ఏ తిథి నాడు వస్తుంది? ఆప్షన్స్. మాఘ శుద్ధ సప్తమి, బి పుష్య బహుళ సప్తమి. మాఘ శుద్ధ సప్తమి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. దాన్ని మాఘ శుక్ల సప్తమి అని కూడా చెప్తారంట. రథసప్తమి వచ్చే తిథి అది. మల్లీశ్వరి 2, లలిత 1. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే, వెళ్ళి విరిసెను వయసే. మహేష్ బాబు 1 సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ సీను వైట్ల, బి సుకుమార్. సీను వైట్ల. సుకుమార్. అరిసివిల్లి సూర్య దేవాలయం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ ఏ శ్రీకాకుళం, బి తూర్పు గోదావరి. శ్రీకాకుళం. కరెక్ట్ ఆన్సర్. కోనార్క్ సూర్య దేవాలయం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఇంకా అరిసివల్లి సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. తీసుకోండి 3. సాహితీ 3. మల్లీశ్వరివే మధురాసల మంజరివే, మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే, తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలన్నా, వెన్నెల నువ్వో వెండి మంటావో తాకే తెలుసుకోనా. సోలో సినిమాలో హీరో ఎవరు? సోలో. ఆప్షన్స్ ఏ నారా రోహిత్, బి శివబాలాజీ. నారా రోహిత్. 3 పాయింట్లు తీసుకోండి. సాహితీ 3. పురాణాల ప్రకారం సూర్యుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఆప్షన్స్ ఏ 108, బి 116. 116 కాదు. సూర్యుడి నామాలు పేర్లు 108.
అందుకనే మన పురాణాల్లో కూడా ఏదైనా సరే 108 లేదా 8 అనేది చాలా పవిత్రమైనటువంటి ఒక సంఖ్యగా మనం భావిస్తూ ఉంటాం. ఇంకొకటి ఏమిటంటే సూర్యుడికి ఉండేటువంటి ఈ నామాల్లో కొన్ని పేర్లు ఎవరికైనా పెట్టినట్టయితే అబ్బాయిలకి వాళ్ళకి చాలా కోపాలు మా అబ్బాయి పేరు కూడా అదే, రోషన్. రోషన్ అనేది సూర్యుడి పేరు కాదు, సన్ రేస్, వెలుగు. ఓకే. సూర్యుడి నామాలు ఉంటాయి కదా, లైక్ ఆదిత్య, ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా పెట్టాల్సిన పేర్లంట. ఆచితూచి పెట్టాల్సిన నామాల్లో అబ్బాయిలకేమో సూర్యుడి నామాలు, అమ్మాయిలకేమో అమ్మవార్ల పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్త పడాలంట. అమ్మవార్లలో పార్వతీదేవి, కనకదుర్గ అలాంటి పేర్లు పెట్టేట, కాత్యాయని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పేరంట. అదొకటి ఎవరో పెద్దవారు చెప్పారు నాకు, అందుకని చెప్తున్నా. ఓకే, తీసుకోండి వెనక్కి వెళ్ళి ఒక బెలూను. ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ భార్యగా ఎవరు చేశారు? ఆమని. తీసుకో 6. సాయితి 2, మల్లీశ్వరి 2, పావని 1, స్వాతి 1. పురాణాల ప్రకారం సూర్య రథానికి ఎన్ని గుర్రాలుంటాయి? 3. రాంగ్ ఆన్సర్. 7 గుర్రాలుంటాయి. 7 గుర్రాలు, సప్తాశ్వ రథం. 7. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. బెజవాడ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ సుమంత్, బి నాగ చైతన్య. సుమంత్. రాంగ్ ఆన్సర్. నాగ చైతన్య కరెక్ట్ ఆన్సర్. ప్రాణాలకు తెగించి వలలను కొరికేసి 2 తిమింగలాలను కాపాడిన తిమింగలం పేరు ఏమిటి? అబ్బా బాబా బాబా బాబా, ఇక్కడ విజయవాడ హీరో పేరు చెప్పలేదు కానీ 2 తిమింగలాల్ని కాపాడిన ఒక తిమింగలం పేరు చూస్తాను సుమా. తిమింగలాలు మూవీలో లేదు, ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. 2 తిమింగలాలు వలలో పడ్డాయి. తర్వాత వాటిని వేటవాళ్లు బయటికి తెచ్చి చంపేస్తారు అని ఆ ప్రాణాపాయ స్థితిలో ఉండేటువంటి ఆ 2 తిమింగలాల్ని ఒక తిమింగలం చూసింది. గంటన్నర సేపు కష్టపడి ఆ వలని చిన్నాభిన్నం చేసి ఆ 2 తిమింగలాల్ని బయటపడేసింది. దానికి అసలు ఆ సహాయపడేటువంటి గుణాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదంతా 2008లో న్యూజిలాండ్ లోని మాహియా బీచ్ లో జరిగింది. ఇంతకీ ఆ తిమింగలం పేరేమిటి? ఆప్షన్స్: ఏ మోకో, బి డేనియల్. మోకో. మళ్ళీ గట్టిగా మోకో. మో బాబోయ్, ఆ తిమింగలం ఎక్కడి నుంచైనా పరిగెత్తుకొని వచ్చేస్తుందేమో మళ్ళీ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. మల్లేశ్వరి 3. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో రెడీ రెడీ 1 2 3
ప్లేలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం చూడండి. సాహితి రామ్. ఓకే, చూద్దాం. సూర్య మోసం చేసేసాడు జనాల్ని దారుణంగా. కదా -6. డిఫరెంట్ గెటప్ తో వచ్చాడు సూర్య. ఇవాళ రథసప్తమి కాబట్టి సూర్య అన్న పేరు గల సూర్య వచ్చాడు. నెక్స్ట్ చిత్రం. త్రిలోక. శృతి హాసన్. చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. పావని రామ్. చూద్దాం. కరెక్ట్, రామే. మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. పావని తమన్నా. చూద్దాం. అయ్యో, తమన్నా కాదు, జెనీలియా. -6. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ పావని. రవితేజ. చూద్దాం. ఎస్, రవితేజని. 6 పాయింట్లు. రవితేజతో జోడీగా యాక్ట్ చేసిన ఏ హీరోయిన్ వస్తుందో చూద్దాం. మల్లీశ్వరి. ఇలియానా. వస్తే ఇలియానా, లేకపోతే మీకు కిక్ ఇస్తారు ఇద్దరు కలిసి. సారొచ్చారు కాంబినేషన్ రవితేజ అండ్ కాజల్. -6. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. అరటిపండు తింటారు, మేజ్ ఆడతారు, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒక బంతి తీసుకోండి. ఇవాళ రథసప్తమి సూర్య జయంతి కాబట్టి మేము ఈ ఆకారంలో మీకోసం అరేంజ్ చేసాం. సూర్యుడు కనిపిస్తున్నాడా? ఇక్కడ ఒకటి అంటించండి. మళ్ళీ రండి, ఇంకో బంతి తీసుకోండి, తీసుకొచ్చి ఇక్కడ అంటించండి. మళ్ళీ ఇంకొక బంతి. ఇలా మేము పెట్టినటువంటి ఆ స్టిక్కర్లన్నిటి మీద మీరు బంతులు ఒక ఫార్మాట్ లో అంటించుకుంటూ వెళ్ళాలి. అంటే ముందు ఈ వరుస అంతా అయిపోవాలి, తర్వాత రెండో వరుస, కుదిరితే మూడో వరుస. ఇది ఓకే. 1 2 3 గో. చేశారు. 1 2 3 4 5 6 7 8 9
ఇంక ఇవి రెండు కూడా కలిపితే 11, 66 పాయింట్లు. అలాగే మీకు ఒక కూల్ కెగ్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 అవి రెండు కలిపితే మీకు కూడా 66 పాయింట్లు. హండీ సెట్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 అవి రెండు కలిపితే 72 పాయింట్లు. రోటీ మేకర్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 72 పాయింట్స్ నీకు కూడా. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 అప్పో 13 14 84 పాయింట్లు లీడ్. డిన్నర్ సెట్. నీ టార్గెట్ 15 ఆర్లు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 72 హాట్ బాక్స్ సెట్. ఇవాళ మన లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ పావని. జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా వచ్చిందొకటే ఒకటప్ప ఆల్ఫాబెట్లు రావప్ప అక్షర జ్ఞానం లేదప్ప ఏది తెలియదు ఇది తప్ప